పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. కిడ్నాప్ అయిన తర్వాత అందరూ అప్పుడన్నా వదిలించు పోలీసు వాళ్ళు కూడా ఏం చేసుకుంటారమ్మా బాబు తీసుకెళ్ళి అని. నేనేమన్నంటే అప్పుడు కూడా చనిపోయింది అని చెప్పండి, శవాన్ని తీసుకొని వెళ్తాను. బ్రతుకున్నాడని ఏంటి బాబు తీసుకొని వెళ్ళి నేను కష్టపడి చదువుకుంటాను. కానీ అమ్మాని కూడా పిలవాడు మా సాయి. నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా? తల్లి అని పిలుస్తాడు. వాడు తల్లి అన్నప్పుడు నాకు ఎక్కడో కదిలిపోయి కన్నీళ్ళకి వెళ్ళారు. రాష్ట్రపతి అవార్డు రావడం నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ జిల్లా చింతకుంట శాంతినగర్ లో ఇందిరమ్మ కాలనీ రోడ్ నెంబర్ 1 లో ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2017 సంవత్సరంలో రాష్ట్రపతి గ్రహీత చాత సాయికృష్ణ గారి ఇంటికి అయితే మనం వచ్చాము. అసలు రాష్ట్రపతి అవార్డు పొందడం అనేది ఒక గొప్ప విషయం అండి. సో అతడు ఇంకా ఒక దివ్యాంగుడు అయ్యి ఉండి కూడా రాష్ట్రపతి అవార్డు ఏ విధంగా గెలిచాడు. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే చాత సాయికృష్ణ అనే వ్యక్తి ఒక అనాథ. ప్రస్తుతం చాత సాయికృష్ణ అసలు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక దివ్యాంగుడు అయి ఉండి తన పనులు తను ఏ విధంగా చేసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం శాంతినగర్ లోని ఇందిరమ్మ కాలనీకి అయితే వచ్చేసాము. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోని సాయికృష్ణతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము, రండి. ప్రస్తుతం మనము చాతరాజు సాయికృష్ణ వారి ఇంట్లో అయితే ఉన్నాము. వాళ్ళ తల్లిగారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? సుమతి. మా వారి పేరు మనోహర్, బాబు సాయికృష్ణ. సో అమ్మ, ముందుగా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే, ఒక దివ్యాంగుణ్ణి, ఒక మానసిక వికలాంగుణ్ణి దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే అండి, మంచి వారిని సాధితే ఎవరైనా తన ఫ్యామిలీ తనకైన తర్వాత మనల్ని పట్టించుకోకుండా ప్రపంచంలో ఎంతో మంది చూస్తున్నారు. కానీ వీళ్ళకున్న ప్రేమ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక దివ్యాంగుని తీసుకొని అందులో ఇలాంటి మెంటల్ హ్యాండిక్యాప్ తీసుకుంటే పేరెంట్స్ గారు వీళ్ళు కూడా ఇంత పైకి పోతారని కష్టపడి ఒక మనిషిగా నిలబెట్టాలని నిద్ర ఆహారాలు మానుకొని బాబుని ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చుకున్నాం ఇద్దరం కలిసి. ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి అవార్డు దాకా రీసెంట్ గా నంది పురస్కారం కూడా తీసుకుంటుండ్రు. ఇంకా పైకి తీసుకెళ్లాలన్నదే మా ఇద్దరు ఉద్దేశం. సో ముందుగా మీకు పెళ్లి ఎప్పుడు అయిందండి? 79 లో అయింది. 79 లో. సో సాయికృష్ణ గారిని ఎక్కడి నుంచి తీసుకున్నారు? శ్రద్ధానంద ఆశ్రమం, నాగపూర్ నుంచి తీసుకొచ్చాను. సో అప్పుడు అతని వయసు ఎంత? 8 నెలలు. 8 నెలల వయసులో తీసుకొచ్చారా? ఓకే. సో బాబు ప్రస్తుత మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బాగున్నాడండి. మీరు ఏదైనా చెప్పగలుగుతాడు. మెయిన్ ఏంటంటే నెట్ ద్వారా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇలాంటి వాటిలలో అందరికంటే ఫాస్ట్. ఇప్పుడు మీరు లొకేషన్ పెట్టామంటే నాకు తెలియదు అన్నాను, బాబు మీకు లొకేషన్ పంపించి ఇలా పెట్టాలి, అంత టాలెంట్. కానీ చదువు రాదు, కానీ ఏ ఫోన్ లాక్ అయినా చేయగలదు. ఇప్పుడు నెట్ నుంచి తనకు తాను లాక్ వేసుకుంటాడు, రూటర్ బాక్స్ తీస్తాడు, ఆయన ఇష్టం ఉన్న నెంబర్లు పెడతాడు. నెట్ లో మాత్రం బాగా ఫాస్ట్. ఆయనకున్న వీక్నెస్ ఏంటంటే ఒక లెక్కలు రావు. 10 రూపాయలు ఇచ్చి మనం ఒక 2 రూపాయలు ఖర్చు తిరిగి ఎంత వస్తుంది అనేది మాత్రం అదొక్కటే ఆయన దగ్గర ఉన్న వీక్నెస్. అంతా కరెక్టే. అమ్మ, సాయికృష్ణ గారిని 8 నెలల వయసులో తీసుకొచ్చారు. సో మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగాయి? చాలా ఇబ్బంది పడ్డామండి. కన్న తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాబు ఎందుకు అన్న ఉద్దేశం వచ్చినా కూడా మేమేమన్నామంటే అందరున్న అనాథలే మేము. ఇప్పుడు వాడు కాదు కదా, వాడికి అమ్మ నాన్న మేము ఉన్నామని చుట్టాలు పిలిచినా కూడా పోవాల్సిన చోటు పోకుండా, వీళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా, చదివిన తర్వాత మామూలు 5 సంవత్సరాల తర్వాత స్కూల్లో వేస్తే కూడా చాలా ఇబ్బంది అయింది. మంచి పిల్లలు ఏడ్పించడం వల్ల అయితే అయ్యో ఇట్లా చేస్తుండ కదా అని అనుకున్నారు. తన పనులు తను నేర్చుకోవడానికి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మనోజ్. ఆ అబ్బాయి మొత్తం పనులన్నీ నేర్పించిండు. లెట్రిన్ కట్టుకోవడం, తనకు తానన్నీ చేసుకోవడం తమ్ముడు నేర్పించిండు. ఇంకా తర్వాత స్కూల్ కు ఎట్లా అనుకుని వేరే స్కూళ్ళలో ఎక్కడ వేసినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలన్ కలర్ అని స్కూల్ హైదరాబాద్ లో ఉంది, స్పెషల్ స్కూల్ అంటే అందులో వేసాం బాబు. అక్కడ వేసిన తర్వాత ఒక 6 రోజులకి కిడ్నాప్ బాబు. కిడ్నాప్ అయిన తర్వాత అందరూ అప్పుడన్నా వదిలించుకొని లాస్ట్ అక్కడ హాస్టల్ వాళ్ళు కూడా ఇలాంటి బాబుని తీసుకొని మళ్ళీ ఏం చేసుకుంటారు, నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కూడా అన్నారు, పోలీసు వాళ్ళు కూడా ఏం చేసుకుంటారమ్మా బాబుని తీసుకెళ్ళి అని.
నాకు మనసు ఒప్పలేదండి. నేనేమన్నంటే అప్పుడు కూడా చనిపోయింది అని చెప్పండి శవాన్ని తీసుకొని వెళ్తాను, బ్రతుకున్నాడని ఏంటి బాబుని తీసుకొని వెళ్ళి నేను కష్టపడి చదువుకుంటాను. కానీ బాబు ఎక్కడో బ్రతుకుతున్నాడు అంటే నేను బ్రతకలేను. నా బాబు నాకు కావాలంటే మళ్ళీ ఎక్కడంటే తెనాలి డిస్టిక్ లో చెరుకుపల్లిలో దొరికింది బాబు. ఏ సంవత్సరంలో కిడ్నాప్ అయ్యారు? 2001 6 సంవత్సరాలు 7 సంవత్సరాల బాబు అప్పుడే కిడ్నాప్. అప్పుడు నేను మళ్ళీ తెనాలి చెరుకుపల్లికి వెళ్ళి నా బాబుని నేను తీసుకొచ్చుకొని నా దగ్గరే ఉంచుకున్నాను. అప్పుడు కొన్ని ఒక 2 సంవత్సరాల వరకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మా చుట్టాలైన ఒక ఆయన వచ్చి ఇది ఎందుకమ్మా కొంచెం ట్రైనింగ్ స్కూల్లో వేస్తే బాగైతే అంటే ఇక్కడ డ్యామ్ లో ఉంది ఫ్రీడమ్ ఫైటర్ ట్రస్ట్, ఆ స్కూల్లో వేసి అప్పుడు హాస్టల్లో మేము గోదావరిఖంలో ఉండి బాబును హాస్టల్లో వేస్తే ఇంకా కాస్త తెలివి పెరిగి తనకు తాను బట్టలు చదువుకోవడం అలాంటి పనులు వచ్చినాయి. 2005 నుంచి వెళ్ళి 15 వరకు 10 సంవత్సరాలు ఉంచాను హాస్టల్. కానీ నేను 15 రోజులకు ఒకసారి వచ్చి మా బాబును చూసుకొని తినిపించుకొని వెళ్ళేది. 15లో వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయింది. అప్పుడు ఇక్కడికి వచ్చి చిన్న ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉన్న తర్వాత అనుకున్నాం అన్నట్టు బాబు ఇట్లా ఉన్నాడు, మన పరిస్థితి ఇట్లా ఉంది, ఫ్యూచర్ లో బాబు పేరు మీద ఏదన్నా ఒక యూనిట్ పెట్టాలి ఎలా అని అనుకున్న తర్వాత మాకు కిషోర్ అని ఒక కడప డిస్టిక్ ఆయన చూసి మీరు ఇస్తారు మిషన్ తెచ్చుకోండి నేను మెటీరియల్ ఇస్తానంటే సరే నా బాబు దగ్గర మెటీరియల్ తీసుకొచ్చుకొని ఒక గుంటన్నర స్థలం కొనుక్కున్నాం వెనక్కి. కొనుక్కొని దాంట్లో యూనిట్ స్టార్ట్ చేసుకుంటాం. ఈయనకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఆ బాబే ఇచ్చిండ్రు. అట్లా యూనిట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్తున్నా నమస్తే తెలంగాణ దాంట్లో చిన్న పేపర్ లో ఎవరన్నా ఇట్లా ట్రైనింగ్ పొంది తన పనులు తను చేసుకొని సాయి కృష్ణ గారికి టాలెంట్స్ ఏంటి అనే పేపర్ ప్లేట్స్ నాన్న మనం స్వీట్ పెట్టినకపోతే ప్లేట్ మినిమం రోజుకి 5,000 ప్లేట్ అయినా కొట్టగలుగుతాడు. మరి టిఫిన్ ప్లేట్స్ అయితే తనకు తను సొంతంగా చేయగలుగుతాడు. పోనీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఇప్పుడు ఎవరైనా వస్తే తొందరగా రిసీవ్ చేసుకోవడం, రాగానే నమస్తే అనడం, ఇంకా హెల్పింగ్ నేచర్ అయితే బాగా అంటే ఎవరన్నా ఏజ్ బార్ వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ రోడ్డు దాటలేకున్నా చేయకుండా హెల్పింగ్ బాగా చేస్తాడు. ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఇంకా వెనకాల మేము చెయ్యంగా చూస్తున్నాడు కదా చేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఎవరినైనా రారా అంటే ఎందుకు అంటున్నావు, ఆయనకి పేరుంది ఆ పేరు పెట్టి పిలవమని చెప్తాడు. అంత మర్యాద ఆయనకి. వాళ్ళ డాడీ చెప్తాడు, నేను చెప్తాను ఇట్లా కాదు బెట రాగానే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తారు నమస్తే అనాలి, కూర్చోమనాలి, వాటర్ తెచ్చియాలి. మన ఏంటంటే నా ప్లస్ పాయింట్ ఏంటిదంటే నేను చెప్పినట్టు వాడు వినడం, తనకు అన్ని నేర్పించుకోగలుగుతున్నా. ఇది కాదు ఇప్పుడు డ్రెస్ కోడ్ అయింది, ఇది కాదు నాన్న ఇది వేసుకోమంటూ వేసుకుంటాడు. షాప్కి వెళ్తే డ్రెస్సుల సెలెక్షన్ కూడా ఆయనే చేసుకుంటాడు, నాకు ఇది కావాలి. సో సాయి కృష్ణ గారికి ఇప్పటి వరకు తనకి తల్లిదండ్రులు గతంలో ఉండేవారు అని తెలుసా? తెలియదు. సో మీరే సొంత తల్లిదండ్రులుగా ఫీల్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి మీరే చూసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరే ఒక తల్లిదండ్రులు లాగా అతని బావోగులు అన్ని చూసుకుంటున్నారు. కానీ అమ్మాని కూడా పిలవాడు మా సాయి. నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా, తల్లి అని పిలుస్తాడు. వాడు తల్లి అన్నప్పుడు నాకు ఎక్కడో కదిలిపోయి కన్నీళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎంత దూరం ఓ తల్లి అని పిలుస్తాడు. వాళ్ళ డాడీని యాయా అని పిలుస్తాడు. సో సాయి కృష్ణ గారికి హాస్పిటల్స్ లో గానీ ఏదైనా అవసరాలు ఉంటాయా? ఉంటే కానీ నాన్న నేను స్పెషల్ గా మాత్రం బ్రెయిన్ ఇంప్రూవ్ కానీ మెడిసిన్స్ ఏం వాడట్లేదు నాన్న. ఒక టానిక్ ఉంటది, ఏంటంటే హార్మోన్స్ కంట్రోల్ అని ఉంటది. ఒక టానిక్ వచ్చి 750 రూపాయలు ఉంటుంది. అవి నెలకి 6 పడతాయి, అవి వాడతాను. ఇంకా హెల్త్ పరంగా అంటే ఎప్పుడు ఫుడ్ కంట్రోల్ గా పెట్టు అంటే మంచి పొద్దున్న లేవంగానే అట్టు పెట్టడం, మధ్యాహ్నం నాన్ వెజ్ మాత్రం తినండి. కూరగాయలు అన్ని మంచిగా ఇది ఏ సీజన్ లో ఉన్న ఆ సీజన్ పండ్లు అలాంటి ఫుడ్ కంట్రోల్ తోనే గానీ జబ్బు అంటూ ఇది కడుపు నొప్పి జ్వరం అలాంటివి ఏం రావు. నేనే చూసుకుంటూ ఉంటాను. కొంచెం హీట్ ఎక్కువైందంటే ఏం పెట్టాలి, ఇవాళ ఈ కూర తిని అట్లా ఫుడ్ కంట్రోల్ తోనే పెంచుకుంటూ వస్తున్నాం. కానీ కాకపోతే హార్మోన్ కంట్రోల్ టానిక్ మాత్రం ఒకటి ఎప్పుడు తరచు వాడుతూనే ఉంటున్నాం ఒక్కటైతే. సో ఇప్పుడు ప్రజెంట్ సాయి కృష్ణ గారు తన పని తను చేసుకోగలుగుతాడా? అంటే ఆకలినప్పుడు రైస్ పెట్టుకోవడం తినడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాడా? ఆయనకు దాని అన్నం వండొచ్చు, ఆమ్లెట్ వేయచ్చు, చాయ్ పెట్టచ్చు, నేర్పించు. ఎందుకంటే ఫ్యూచర్ లో నేను లేకున్నా తను బ్రతకాలంటే వంట రావాలి కనుక రైస్ కుక్కర్ లో ఒక గ్లాస్ ఉంటది బియ్యం సంచిలో, అది వస్తే ఒక చెంబు ఉంటది బిందె మీద. ఆ గ్లాసు బియ్యానికి చెంబడి నీళ్ళు వస్తే సరిపోద్దని తెలుసు. అట్లా అన్నం వండుకుంటాడు. ఒక చిన్న ముక్కుడు ఉంటది, దాంట్లో నూనె ఉప్పేసి ఎగ్గేసి ఆమ్లెట్ వేసుకుంటాడు, చాయ్ పెట్టుకుంటాడు. ఒక చిన్న పాల ప్యాకెట్ చాయ్ పెట్టుకొస్తాడు దానికి. మీ ఆయన ఏం చేస్తుంటారు? సింగరేణిలో వేసింది కదా. కాకపోతే మాది పెద్ద ఫ్యామిలీ. ఆయనకి 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, 2 అక్కేలు. అందరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మేమే నిర్ణయం తీసుకున్నాం. మా మామయ్య బాధ్యత మాకు అప్పు చెప్పింది అయిపోయిన తర్వాత మా పర్సనల్ గా చూసుకునేసరికి మాకు ఏజ్ కూడా ఎక్కువైపోయింది. అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం.
సో కుటుంబంలో చాలా మంది అంటుంటారు కదా, బయట వాళ్ళు అంటుంటారు, కుటుంబం వాళ్ళు అంటుంటారు, ఇలాంటి వాళ్ళని పెంచుకోవడం ఎందుకు అని చెప్పేసి. దగ్గరికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంటికి వస్తే కాళ్ళు అట్లున్నాయి, సాక్స్ వేసుకొని తీసుకురమ్మన్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అయినా మేము పట్టించుకోవాలి. ఎవరు ఏమన్నా మనం సాధించేదేదో కరెక్ట్ సాధించే చూపించాలి. నేను ఈయన కిడ్నాప్ అయినప్పుడు కూడా చుట్టాలకు ఎవరు చెప్పకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా ఆడబడి అందరికి చెప్పింది. నాకేందంటే నా సాధ్యమైనంత వరకు ఈ బాబుని తీసుకొచ్చుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఎవరు అన్నది. మేమిద్దరమే చేసుకోవాలి. ఏ పనైనా మేమే చెప్పుకోవాలి, మేమే చేసుకోవాలి. ఎవరిని చుట్టాలని కూడా ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు, కానీ వీళ్ళని నా వాళ్ళు అనుకోవాలిగా. అనుకోకపోతే నా మనసు బాధపడుతుంది కదా. అందుకని నేను ఎక్కువ చుట్టాలు ఇండల్లో కూడా పోను. సో ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మోగని నెంబర్ కూడా ఫోన్ లో మోగింది ఎలా వచ్చిందని. ఆ వసుంధర పేపర్ చూసి అది ఇంత కష్టపడ్డదా అని బాధపడ్డారట. కానీ నా కష్టం మాత్రం ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా మీరు అడుగుతున్నారని చెప్తున్నా గానీ, లేకపోతే నాకు ఇష్టమే. కష్టాన్ని ఇష్టపడ్డా కనుక నేను ఇంత ముందుకు పోగలను. వాడంటే నాకు ఇక చాలా ఇష్టం. ఒక 20 నిమిషాలు కనబడకపోతే నేను ఒక్కదానే డిడ్డు అని పిలుచుకుంటా. ఆ డిడ్డు ఇప్పుడు మీరు పిలిచినా మనకి బీపీ పెరుగుతుంది. ఒక అది తల్లి నిక్ నేమ్ డిడ్డు. డిడ్డు అని పిలిస్తే ఎక్కడున్నా వస్తాడు. అసలు ఏ విధంగా అప్లై చేసుకున్నారు? అసలు మీకు ఎవరు సహాయపడ్డారు? నాది వచ్చినప్పుడు నేను కొంతమందిని అడిగాను. వీళ్ళ స్కూల్ అట్లాంటి సిబ్బంది దగ్గర వాడికి ఏమొస్తే 4 తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వద్దు అని. లేదు నేను చేసే చూపిస్తాను, నేను అప్లై చెయ్యి. నమస్తే తెలంగాణ పేపర్లో చిన్న కటింగ్ వచ్చింది అన్నట్టు. దాన్ని పట్టుకొని పాపం నర్మదా మేడం అని ఉంటది ఏడీ ఆఫీస్ లో, ఆమె కూడా హ్యాండిక్యాప్. పాపం ఆమె అన్నది, అమ్మ నువ్వు చేయగలుగుతా, నేను చేస్తాను, మీరు ఏ పేపర్ అయినా నేను తీసుకొచ్చిస్తా అంటే సరే అంటే అది వరకే నాకు ట్రైనింగ్ పేపర్ ఉంది, ట్రైనింగ్ తోనే పెట్టాం కదా ఆ పేపర్. దానికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఫ్యామిలీ పరంగా చేసుకున్న దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కదా మేడం, నాకు ఇన్కమ్ ట్యాక్స్ గిట్ట ఏం లేవంటే సరే ఎన్ని పేపర్లు ఉంటాయని పెట్టామంటే లాస్ట్ కి ఈయనది బర్త్ సర్టిఫికెట్ అని అవి ఇవన్నీ నేనది అడాప్టేషన్ పేపర్ అన్ని పెట్టి దాంట్లో మళ్ళీ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత తీరే టైంకు గెస్టెడ్ సంతకం కావాలంటే ఒక లాయర్ భాగ్యం ఉంటది, ఆమె వాళ్ళ చెల్లెతో గెస్టెడ్ సంతకం చేయించుకొచ్చిస్తే అప్పుడు పంపించిన తర్వాత వస్తుందా అని అనుకున్నా. కానీ ఫోను మీ బాబు ఎంపికైండు అని చెప్పిన రోజు నాకైతే ఎంత సంతోషమైందో. నా బాబు రాష్ట్రపతికి ఎంపికైనా మేడం దగ్గరకు పోతే ఆమె కూడా మన సాయి ఎంపికైందా, అసలు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ ఏడీ ఆఫీస్ నుంచి ఈయననే ఫస్ట్ అని వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మా క్లాస్ లో కూడా ఇదే ఫస్ట్ రాష్ట్రపతి అవార్డు రావడం. మా క్యాస్ట్ వాళ్ళు కూడా ఆకాంక్ష వేణుమాధవ్ మా అధ్యక్షుడు, ఆయన కూడా మా సంఘానికి పిలిపించుకున్నారు. అప్పుడు మేమంటే ఏంటిది అనేది మా క్యాస్ట్ లో తెలిసింది, చుట్టరికంలో అందరికీ తెలిసింది. ఇట్లాంటి వాళ్ళని చదువుకుంటే కూడా ఇంత పైకి పోవచ్చు అని ఇలాంటి పేరెంట్స్ కూడా తెలిసింది. నా ఉద్దేశం మెయిన్ అదే నాన్న, ఇలాంటి పిల్లలను దాచిపెట్టుకోడు ఉన్నాడు అని. ఇది అందరు ఏమనుకుంటారు ప్రపంచంలో, ఇట్లాంటి దివ్యాంగులు ఉన్నారంటే వీళ్ళ జీవితాంతం చాదాలి అని కాదు, వీళ్ళ ద్వారా మనం కూడా బ్రతకచ్చు అనే నిదానాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను అనుకునేది. ఏంటంటే వీళ్ళకి లీగల్ గార్డియన్షిప్ అని ఉంటుంది నాన్న, అది అప్లై చేస్తే 40% 50% సబ్సిడీతో బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తుంది. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే నాకు ఏజ్ ఎక్కువైపోయింది, ఆ లోన్ కట్టకపోతే ఉన్న ఆస్తి కూడా పోతుంది. నేను తీసుకోలేదు, నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందనే పెట్టుకొని బాబుని ఇంత దూరం తీసుకెళ్ళి. ఇప్పుడు కొంచెం కష్టమైంది ఎందుకంటే అట్ట రేటు వేది, అది కంపెనీ మూతవాడి ఇప్పుడు బాగా ఇబ్బందులు అవుతుంది మాకు. సో ఇప్పుడు ఆ పేపర్ ప్లేట్ బిజినెస్ నడుస్తలేదు నాన్న, ఎందుకంటే అట్ట రేటు పెరిగింది బాగా. మేము అట్ట తయారు చేసుకోవాలనుకుంటే మాకు స్థలం బాగా కావాలి. మాకున్నదే 1.5 గుంట స్థలం, అందులో ఆ యూనిట్ పెట్టుకునేసరికి స్థలం అయిపోయింది. కనుక మేము గవర్నమెంట్ కూడా అప్లై చేసుకున్నాం, కావాలి ఇస్తా అన్నారు కానీ ఇంకా స్థలం కూడా ఇవ్వలేదు. ఇంకా మనీ అంటారు, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇప్పుడు ఉన్న ఈ చిన్నిళ్ళు కొనుక్కున్నాం, ఆ స్థలం కొనుక్కున్నాం, అందులో యూనిట్ కట్టుకోవడం, మిషన్లు కొనుక్కోవడం. వాళ్ళ డాడీ పెన్షన్ ఎంత నాన్న 12,000 వస్తుంది. అందులో మందులకే అవుతాయి కదా, నెలకు 5,000 వరకు మందులకే అవుతాయి ఈయనకి. అవి ప్రైవేట్ లో మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి, ఇక్కడ మెడికల్ షాపులలో ఉండవు, ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి మందులు. ఆ మందులు తీసుకొచ్చుకోండు. ఇంకా ఉంటది కదా ఖర్చు ఇల్లు అన్నప్పుడు. ఇప్పుడు పొద్దున టిఫిన్ ఒక్కొక్కసారి మనం చేస్తే తింటే, లేకుంటే హోటల్లో కావాలంటే. అందరిలాగా మనకు డబ్బు తక్కువ ఉందని వాడికి తెలియదు కదా, ఏదంటే అది తెచ్చి పెట్టాలి. అట్లా ఇబ్బంది అయితే పోనీ అదే రెంట్కి ఇస్తామన్నా కూడా రెంట్కి ఇచ్చే పర్పస్ లేదు, మొత్తం లీజుకే తీసుకోవాలి కంపెనీ. ఎవరు లీజు తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే అందరికి వీళ్ళు ఎందుకు బంద్ చేసిండ్రు, మనకి ఏడ నడుస్తున్న డౌట్.
కానీ అది అట్ట రేటు బాగా పెరిగిందన్న. అంతకు ముందు మనకు బెండల్స్ వేస్తురో, ఇప్పుడు రోల్ అట్ట తయారు చేసే కంపెనీ వాళ్ళకి మిషన్లు లేకుండే, మనకి ఇద్దరు మనది. ఇప్పుడు అట్ట కంపెనీ తయారు చేసే వాళ్ళు కూడా మిషన్లు పెట్టుకునేసరికి మనకి ఇచ్చే రేటుకే వాళ్ళు ప్లేట్ అమ్ముతున్నారు. మనకేం వర్కౌట్ అవుతుంది కాదు కదా. ఇక ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎట్లా అమ్మంటే వాళ్ళకి వ్యాన్ ఉంటే చుట్టుపక్కల వేసుకొచ్చుకుంటే పని చేస్తుంది. మాకు వ్యాన్కి డాడీ ఏజ్ ఇప్పుడు 70, నాకు 62. వ్యాన్ నడిపే ఏజ్ వాళ్ళ డాడీకి లేదు, అది పెట్టుకొని నడిపే శక్తి నాకు లేదు. అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది. అది బంద్ అవుతూ ఆ పెన్షన్ మీద బ్రతుకుడికి బాబుని చదువుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. బాగాలేదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీతోనైతే మాట్లాడాం కదా, ఇప్పుడు సాయి కృష్ణ గారితో కూడా మాట్లాడదాము. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్కారం. బాగున్నారా? సో ఏంటిది తెలుసా? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ రాష్ట్రపతి ఎవరు ఇచ్చారు? అది రాష్ట్రపతి గారు ఇచ్చారు. మీ తల్లి గారి పేరేంటి? సుమతి. తండ్రి పేరు? మనోహర్. మీ పేరు? సాయి. సాయి. సో మీకు పేపర్ ప్లేట్ల బిజినెస్ ఉందంట కదా? ఉంది. సో ఎన్ని చేస్తారు రోజు? 2 బెండల్స్. 20 బెండల్స్ చేస్తారా? సో సాయి కృష్ణ, నువ్వు పేపర్ ప్లేట్స్ తో సహా ఇంకేమైనా చేయొచ్చా? పనులు ఏమన్నా వచ్చా? పిండి గిర్ని పడతావా? సో సాయి కృష్ణ గారు పిండి గిట్ని కూడా పడతారంట. ఒకసారి ఎట్లా పడతారు చెప్పవా? బియ్యం. ఓకే, ఇక్కడ బియ్యం వేసి అయితే సాయి కృష్ణ పిండి గిర్ని పడతాడంట. 5 కిలోలు పడతాడంట, అంతేనా? సో నైస్, వెరీ గుడ్ అన్నమాట. సో పేపర్ ప్లేట్స్ ఎట్లా తయారు చేస్తావో చూపిస్తావా మాకు? సో సాయి కృష్ణ వాళ్ళ ఫ్యాక్టరీలోకి అయితే మనమైతే వచ్చేసాము. సో సాయి కృష్ణ, ఇవన్నీ ఏంటి? పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారా? ఇది దేనికోసం? ఏం చేయాలి సాయి కృష్ణ ఇప్పుడు? ఇట్లా పెట్టాలి. సో అద్భుతంగా అయితే పేపర్ ప్లేట్స్ అయితే కట్ చేశాడు. సో సాయి కృష్ణ, ఇట్లాంటి ఎన్ని చేస్తావు? ఎన్ని బెండల్స్ చేస్తావు? 20. రోజుకి 20 బెండల్స్ చేస్తావా? సో ప్రజెంట్ మనం సాయి కృష్ణ వాళ్ళ పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాము. సో ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఒకసారి పూర్తి వివరాలు అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పేరు? మనోహర్. మనోహర్ గారు. సో ముందుగా అడగవలసింది ఏంటంటే, దివ్యాంగుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సింగరేణిలో పనిచేసినప్పుడు మా ఇంటి ముందు ఒక అబ్బాయిని ఆటోలో తీసుకొచ్చి పాపం పిల్లవాడికి ఒక షాపులకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చి ఆటోలో వదిలిపెట్టి వెళ్ళిపోతే చూసి ఇట్లాంటి వాళ్ళను రోడ్డు మీద దింపడం ఎందుకు, మనం దత్తాత్రేయ తీసుకొని వాళ్ళని పెంపు చేయాలి, మన లైఫ్ కూడా బాగుంటుంది కదా. మా తమ్ముని బిడ్డను తీసుకుందామంటే నన్ను కొంచెం ఫెయిల్ చేసి ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఇట్లాంటి వాళ్ళని అయితే భగవంతుడు మనకు ఇది చేస్తాడు. ఉండని రోజు వాళ్ళకు కూడా మనం జీవనోపాధి ఒక రకంగా తీసుకురావాలన్న ఉద్దేశం కొద్దీ మా శ్రీమతి చేయబట్టి ముందుకు వచ్చేసి ఇద్దరం విచారం చేసుకొని ఇట్లాంటి దానికి ముందు. సో దివ్యాంగులని ఇట్లా మానసికంగా పరిస్థితి బాగాలేని వాళ్ళని పెంచుకోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. అవన్నింటినీ మీరు అనుకోనే తీసుకున్నారా? అవన్నీ అనుకునే తీసుకొని వాళ్ళని ఒక రేవులా తీసుకురావాలి. ఏ విధంగా వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నారు, ఎట్లయితే బాగుపడతారు, దేని వలన డాక్టర్లకు చూసి దేనికి చూసిన మానసికంగా వాళ్ళే మనకు దేవుళ్ళతో సమానం లెక్క చూసుకోవచ్చు అని నా ఉద్దేశంతో మేము దత్తత తీసుకోవడం జరిగింది నాగ్పూర్లో. సో మీరు సింగరేణి ఎంప్లాయీ అయ్యి ఉండి, సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాని వలన మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆర్థికంగా లోపలికైనా కానీ వాడే మాకు సర్వస్వం. మా కుటుంబం కానీ దోస్తాలు కానీ ఏదైనా సర్వం వాడే మాకు దేవుడు.
సో సార్, సమాజంలో కూడా అందరు అంటూ ఉంటారు, మానసికంగా బాగాలేని వ్యక్తిని మీరు పెంచుకుంటున్నారు కదా, ఫ్యూచర్ లో అతన్ని ఏ విధంగా చూసుకుంటారో అలాగే మీకు కూడా బడెన్ పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దానికోసం మీరు ఏమంటారు? మేము ఉన్నంతసేపు వాడిని మంచిగానే చూసుకుంటాం. మా తదనం మేము పోయేటప్పుడు కూడా వాడిని కూడా ఒక ఆశ్రమం లాగా ఏర్పరిచి మా ఉన్న ఆస్తులు ఏమున్నా కూడా వాళ్ళు ఒక ఆశ్రమం చేసేసి ఒక మెయింటెనెన్స్ ఎవరైనా పర్వాలేదు, వికలాంగుల తల్లిదండ్రులే కానీ లేకపోతే ఎవరైనా కానీ మంచి పోషణ ఇచ్చేటోళ్ళకే వాళ్ళ చేతులు పెట్టేసి మేము ఇది వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇది ఉన్నంతసేపు మాత్రం వాడిని మంచిగా చూసుకుంటాం. జనాలు కూడా ఎంతో మంది ఎన్నో రకాలు అన్నారు, ఈ పిల్లవాడింది వాడింది ఎన్నో అవమానాలు కూడా భరించడం, అయినా కూడా మేము ముందుకు వెళ్తాం. రాష్ట్రపతి అవార్డు పొందాడు సాయి కృష్ణ, అప్పుడు మీ సంతోషం ఎలా ఉంది? పట్టరాని ఆనందం చెప్పాను అనే కాదు. ఎన్ని యాత్రలు పోయినా ఎన్ని పెట్టు రాజ్యాంగం ఉన్నంతసేపు మా సాయి పేరు చిరస్థాయిగా ఉంటుంది రాష్ట్రపతి భవన్లో. అంత ఉన్నదంటే ఎంత గ్రేటు, వరల్డ్ గ్రేటు. రెండవది విషయం ఏంటంటే ఒక స్పోర్ట్స్ మెన్కి ఇస్తారు అవార్డు, ఒక వైద్యునికి ఇస్తారు, ఒక సైంటిస్ట్కి ఇస్తారు, ఒక న్యాయవాదికి ఇస్తారు, ఒక మిలిటరీ వాళ్ళకి ఇస్తారు. వికలాంగుల కోసం వచ్చిన కోటాలు ఎన్నడన్నా ఈ ఇండియాలో ఎవరికన్నా ఉన్నదంటే అది మా సాయిదే. ఎంత ప్రోత్సహించిండు, మంచి మంచి నాయకులు కూడా ప్రోత్సహించారు సాయిని. చివరికి వస్తే అన్నరాని మాటలు ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళే అన్నరాని అపనిందలు వేసినా భరించుకొని సపరేట్గా కొట్టుకొని నా కొడుకు ఎన్ని లక్షలు ఎన్ని వేలు ఎంత పెట్టుకుంటే ఢిల్లీ చూడాలి మనం. ఆ రాష్ట్రపతిని కలవాలంటే ఎంత కావాలి చెప్పండి, ఎవరి తరం అవుతుంది? అట్లాంటిది మాకు దేవుడు వాడు సాయి కృష్ణ మమ్మల్ని తీసుకుపోయి ఆయనను కల్పించిందంటే మేము ఎంత ధన్యులం. వాడు కాదు, మేము ధన్యులం. మమ్మల్ని అన్న తల్లిదండ్రులు కూడా ధన్యులే వాళ్ళు కూడా. సో ప్రస్తుతము సాయి కృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. మీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే నాన్న, మాకు పిల్లలకి గవర్నమెంట్ ఒక బస్ పాస్ మాత్రమే ఇస్తుంది. ఈ పిల్లలకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత గవర్నమెంట్ నుంచి హాస్టల్లో ఉంచుకోవట్లేదు, అది చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ బస్సులు కూడా మేము ఉన్న చోటికి రావట్లేదు. ఇక్కడ ఉన్న హాస్టల్ వాళ్ళు కూడా మేమున్న చోటికి బస్సు రావట్లేదు. బస్సు ఉన్న చోటికి మేము ఎక్కియాలంటే మా పిల్లలు మాకంటే పెద్దగా బండ్ల మీద తీసుకుపోయి బస్సులు ఎక్కియాలంటే కష్టమవుతుంది. ఇదొకటి ఉంది, మీ స్కూల్కి పంపించాలంటే. మళ్ళీ ఆర్థికంగా అంటారా, మీరు చూస్తున్నారు కదా కంపెనీ చాలా మూతబడిపోయింది. ఆర్థికంగా బాబు మందులకే సరిపోతుంది, వాళ్ళ డాడీ పెన్షన్, అట్లా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. ఇంకా బాబు పెద్దగా అయిపోతున్నాడు, మాకు ఏమో ఏజ్ ఎక్కువైపోతుంది. కనుక ఎవరన్నా ఈ కంపెనీ లీజు తీసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మీ మీడియా ద్వారా మాకు చెప్పండి, సహాయం చేయండి. మరొక విషయం ఏంటంటే, దత్తత తీసుకుంటే కూడా ఆదర్శం ఉండాలి. మనం జాదే వాళ్ళు కాదు, మనం జాదే వాళ్ళు కావాలని తీసుకుంటే అసలు దేశం మీద దివ్యాంగులకు పెరిగా ఉండరు, రోడ్డు మీద తిరగని నా ఆదర్శం. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా ఒక విషయం, వీళ్ళు ఎప్పుడు మన మీదనే ఆధారపడుతుంది అనుకోకుండా వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేంత పైకి తీసుకురండి పిల్లల్ని. అది మంచి వాళ్ళని పైకి తీసుకురావడం పెద్ద గొప్ప కాదు, ఇలాంటి వాళ్ళని తీసుకురావాలి. మంచిగా ఉన్న పిల్లలు మీరు డొనేషన్లు కడితే ఇంజనీరు డాక్టర్లు అవుతారేమో కానీ మానసిక వికలాంగులు మీరు వెనకేస్తే మాత్రం వాడు ఎప్పుడు పిక్చర్ లాగానే వెనకెళ్ళిపోతాడు. కనుక ఇలాంటి వాళ్ళకు కూడా చాలా ఉంటాయి నేర్పిస్తే కోర్సులు, నేర్పించుకుంటూ కొంచెం ముందుకు తీసుకురండి. పేరెంట్స్ అందరికీ ఇదే విన్నపం. ఈ సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. మీ ద్వారానన్నా మాకు మంచి సహాయం జరగాలని కోరుకుంటున్నాం. మా బాబు గురించి ప్రపంచమంతా తెలియజేస్తున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మీ టీవీ వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. సో చూశారు కదండి, సాయి కృష్ణ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన ఆర్థిక పరిస్థితి చెప్పుకొని మనతోనైతే వాళ్ళ బాధనైతే షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీకైతే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యాక్టరీ అయితే ప్రజెంట్ అయితే మూతపడిపోయింది. ఎవరైనా కూడా దీన్ని లీజ్ కి తీసుకోవాలంటే సుమన్ టీవీ కరీంనగర్ ని ఒకసారి అప్రోచ్ అవ్వండి, వారితో మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో సాయి కృష్ణకి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఇట్లాంటి అబ్బాయి రాష్ట్రపతి అవార్డు పొందిందంటే చాలా గర్వకారణంగా ఉంది. సో సాయి కృష్ణ, కంగ్రాచులేషన్స్. మా తరపున, సుమన్ టీవీ తరపున కంగ్రాచులేషన్స్. నువ్వు ఇట్లాగే మంచి మంచి పనులు నేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సరేనా?
ఓకే. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ కరీంనగర్.